ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా థంబ్నెయిల్ నేను క్రియేట్ చేయబోతున్నాను. ఈ థంబ్నెయిల్ ఎవరైతే మన కైన్ మాస్టర్ యూజ్ చేస్తున్నారో సో వాళ్ళైతే ఈ వీడియో కంపల్సరీ చూడండి. ఎందుకంటే ఈ థంబ్నెయిల్ కైన్ మాస్టర్లోనే మనకి తెలుగు ఫాంట్స్ ఉపయోగించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఎవరు కూడా ఈ వీడియో మిస్ కాకుండా జాగ్రత్తగా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక థంబ్నెయిల్ చూపిస్తున్నాను మీకు. థంబ్నెయిల్ చూపించిన విధంగా చూస్తాను చూడండి. ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఓకేనా, లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ ఇమేజ్ అసెట్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ తీసుకున్న తర్వాత నాకు అనేది ఒక ఫోటో కావాలన్నమాట. ఇక్కడ చూడండి ఇమేజ్ చూపించిన ఫోటో కావాలి సైడ్న. సో ఆ ఫోటో నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాను. లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి డౌన్లో ఉండిద్ది అనమాట ఫోటో. సో ఆ ఇమేజ్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటాను. ఓకేనా, సో డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఒక సైడ్ని పెట్టేసుకోండి, అడ్డం లేకుండా పక్కన. ఓకేనా, పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఫోటోలు వచ్చేసి ఆల్లో ఉన్నాయి అనమాట. సో ఓపెన్ చేశాను. ఓపెన్ చేసేసి తెలుగు ఫాంట్స్ నేను కూడా కొత్తగా చాలా క్రోమ్లోకి వెళ్ళేసి చాలా డౌన్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఒక్కటి కూడా వర్క్ అవ్వలేదు. ఓపెన్ నాట్ ఫైల్ ఓపెన్ కాలేదు, నాట్ ఓపెన్ అని పడుతుంది. సో రీజన్ అయితే అర్థం కాలేదు. చాలా యూట్యూబ్ వీడియోలు చూశాను. సో అందరూ డౌన్లోడ్ చేసి చూపిస్తున్నారు, కానీ వాళ్ళు చెప్పిన ఒకటి కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు. సో నేనైతే సొంతంగా కైన్ మాస్టర్లో ట్రై చేశాను. సో నాకైతే ఓపెన్ అవ్వడం జరిగింది. సో మీకైతే ప్రూఫ్ చూపిస్తాను చూడండి. కైన్ మాస్టర్లోనే మనకు నచ్చిన ఫాంట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలో నేను కైన్ మాస్టర్లో చూపిస్తాను. ఎవరైతే కైన్ మాస్టర్లో మాకు వాటర్ మార్క్ ఉందనుకుంటున్నారో సో వాళ్ళకి వాటర్ మార్క్ లేకుండా ఉండి ఆ కైన్ మాస్టర్ యాప్ కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. హ్యాపీగా దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, నో ప్రాబ్లం. దీన్ని కొంచెం పెద్ద చేద్దాం. ఓకే, ఇమేజ్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత బ్యాక్ ఇమేజ్ కూడా తీసుకొద్దాం. ఓకేనా, బ్యాక్ కూడా వచ్చేసింది. తర్వాత మనం అనేది ఇక్కడ టైటిల్ పైన పేరు రాద్దాం అనమాట. 2024 వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ అని. సో దానికైతే మేము ఏం చేద్దామంటే బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ తీసుకున్నాం అనమాట. దీంట్లోనే కలదు ఇమేజెస్లోకి ఈ ఇమేజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ తీసుకొచ్చండి. మనకి ఇక్కడి నుంచి కావాలి కాబట్టి కొంచెం చివరికి రావాలి కాబట్టి కొంచెం జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత దీన్ని క్రాప్ చేద్దాం. క్రాప్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత సైడ్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కొంచెం సైజ్ తగ్గినట్టుంది. కొంచెం మళ్ళీ జూమ్ చేసుకోండి. సైడ్కి లాగితే వచ్చేసింది. సో ఇక్కడ పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత దీంట్లో మనం మ్యాటర్ ఇద్దాం. మ్యాటర్ లేయర్లోకి వెళ్ళేసి టెస్ట్గా ఓపెన్ చేసి ఇందులో 2024 ఓకేనా, తెలుగు కీబోర్డ్ లేకపోతే తెలుగు కీబోర్డ్ డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్లోకి వెళ్ళి తర్వాత 2024 వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్ డౌన్లోడ్ టైప్ చేయండి. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత దీన్ని ఇక్కడ తీసుకెళ్ళండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం కొంచెం అవుట్లైన్ ఇద్దాం అనమాట. సో అవుట్లైన్ ఇచ్చేసిన తర్వాత దీన్ని ఎనేబుల్ చేయండి. అవుట్లైన్ ఓకే చేసాం కదా, దీన్ని ఎనేబుల్ చేయండి, వస్తుంది అనమాట. కొంచెం జూమ్ చేద్దాం. చేసిన తర్వాత దీనికి ఏం చేద్దామంటే లోపల వైట్ కలర్ ఉంది కదా, సో దానికైతే ఎల్లో కలర్ ఇద్దాం. ఎల్లో కలర్ ఇచ్చాం. ఓకేనా, ఈ అవుట్లైన్ అనేది కొంచెం మనకు థిక్ కావాలంటే దీన్ని పెంచుకోవచ్చు, థిక్ అయ్యిద్ది అనమాట. సో ఈ బ్లాక్ కలర్ థిక్ అయ్యిద్ది. సో నెక్స్ట్ వచ్చేసి 2024 వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్ డౌన్లోడ్ అని ఇచ్చాము. కింద వచ్చేసి ఇంకో మ్యాటర్ ఇద్దాం అనమాట. సో ఏంటంటే టెస్ట్ లేయరు టెస్ట్ 25 లక్షల కార్డ్ ఈజీ ప్రాసెస్ అని పెడదాం.
ప్రాసెస్ PROCESS ప్రాసెస్. ఓకేనా, సరిపోలేదు ఇది. సో ఏం చేద్దామంటే ఎడిట్ మీద క్లిక్ ఇవ్వండి. ఎడిట్ మీద క్లిక్ ఇచ్చేసి ఈజీ అని ఉంది కదా, ఈజీ మీద ఈజీ వరకు ఉంచేసి ఇలా పెట్టండి. ఇది సైజు మరీ చిన్నది అయినట్టు చూద్దాం, కుదిరితే లేదంటే ఈజీ తీసేసి 25 లక్షల కార్డు పెట్టేద్దాం. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే దీనికి అవుట్లైన్ ఇద్దాం. మరి చిన్నలాగా ఉన్నాయి, సో ఈజీ అనేది తీసేద్దాం అనమాట. ఎడిట్ చేసి 8 ఈజీ 25 లక్షల కార్డు. ఓకేనా, చాలు. 25 లక్షల తర్వాత కొంచెం స్పేస్ వేయండి కార్డు. ఓకేనా, సో దీన్ని కొంచెం పెద్ద చేద్దాం. 25 లక్షల కార్డు. ఓకే, దీన్ని ఏం చేద్దామంటే లోపల ఎల్లో కలర్ ఇద్దాం అనమాట. సో ఇక్కడ కలర్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఎల్లో సెలెక్ట్ చేసుకోండి, వచ్చింది. సో మనకి స్టైల్ కావాలి. మొత్తం అయితే టైప్ చేసాం, అయిపోయింది. ఓకేనా, దీనికి స్టైల్ పెడదాం. ఏ విధంగా పెడదామంటే ఫస్ట్ దీన్ని ఓకే చేసుకోండి. 2022 సర్వీస్ డౌన్లోడ్ ఉంది కదా, సో దాన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఉంది, రైట్ సైడు ఏఏ ఫాంట్ అని ఉంది. సో మీరు ఏం చేస్తారు, ఏఏ ఫాంట్ అని ఉంది కదా, దాన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నేను చూపిస్తా చూడండి. మనం డౌన్లోడ్ చేసుకుంటే ఎందులో ఉంటాయండి, నేను పైకి స్క్రోల్ చేస్తే తెలుగు అని ఉంది కదా, ఇవి నేను డౌన్లోడ్ చేసినాయి అనమాట. ఓకేనా, ఈ కైన్ మాస్టర్లోనే నేను డౌన్లోడ్ చేసినాయి. సో మీరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏ విధంగా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ పైన టాప్లో ప్లస్ హోమ్ సింబల్ టిక్ మార్క్ ఉంది. సో మీరు ఏం చేస్తారంటే హోమ్ సింబల్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మల్టిపుల్ ఇంగ్లీష్ ఇవైతే కనిపిస్తాయి అన్నమాట. సో మనకేం కావాలంటే తెలుగు కావాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇవి ఉన్నాయి కదా పేర్లు వచ్చేసి, ఇవి ఎట్లా పైకి స్క్రోల్ చేయండి, మనకి తెలుగు అని వచ్చింది. ఓకేనా, తెలుగు అని వచ్చింది. సో దీని అయితే ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, వీటిలో నేను చాలా డౌన్లోడ్ చేసుకున్నాను ఆల్రెడీ. సో వీటిలో మీరు డౌన్లోడ్ చేసేయండి. సింపుల్, నేను ఒకటి చూపిస్తాను చూడండి మీకు. నేను చాలా డౌన్లోడ్ చేశాను. గురజాడ ఇది కూడా డౌన్లోడ్ చేసుకుంటా, చూద్దాం ఒకసారి. గురజాడ మీద క్లిక్ ఇచ్చారు, ఓపెన్ చేశారు కదా, టచ్ చేసిన తర్వాత డౌన్లోడ్ వస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ ఇవ్వండి. ఓకేనా, అలాగా అయిపోతుంది. ఇక్కడ ఇన్స్టాల్ అని పడింది కదా, దాని అవసరం లేదు. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, ఇంటూ మార్క్ నొక్కేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ టిక్ మార్క్ నొక్కేయండి. టిక్ మార్క్ కొట్టిన తర్వాత సో మనకు డౌన్లోడ్ అయ్యింది. డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఏ విధంగా అది మనకి వాటిలో డౌన్లోడ్ చేసుకుని ఎలా చూడాలి, ఏ విధంగా మనం దాన్ని అప్లై చేయాలి చెప్పాను చూడండి. ఏఏ ఫాంట్స్ మీద ఓపెన్ చేయండి. దీని పైకి స్క్రోల్ చేస్తే లెఫ్ట్ సైడ్ తెలుగు అని ఉండిద్ది. సో ఇక్కడ నేను మనం డౌన్లోడ్ చేసుకునే మొత్తం ఉంటాయి అనమాట. ఓకేనా, సో నేను దూర్జటి అనేది దూర్జటి కదా, ఇప్పుడు నేను మీ ముందు డౌన్లోడ్ చేశాను కదా, ఏంటిది అది, గురజాడ ఇదే కదా. సో దీన్ని అప్లై చేస్తాను చూడండి. సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఎలాగ వచ్చిందో, ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా, మళ్ళీ ఏఏ ఫాంట్లోకి వెళ్ళండి, పైకి స్క్రోల్ చేయండి, తెలుగు అని ఉంది, దూర్జటి అని ఉంది, నేను డౌన్లోడ్ చేసుకుంది. ఓకే చేయండి, ఈ విధంగా వచ్చింది ఇలాగనమాట. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. సేమ్ ఇది కూడా 20 లక్షల కార్డు సెలెక్ట్ చేసుకోండి. ఏఏ ఫాంట్లోకి వెళ్ళండి, పైకి స్క్రోల్ చేయండి, లెఫ్ట్ సైడ్ తెలుగు అని వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకుని ఇందులోకి వస్తాయి. ఇందులోకి వచ్చిన తర్వాత దాన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత రైట్ సైడ్ టిక్ మార్క్ ఉంది కదా, దాన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఓకేనా, మీకు దీనికి అవుట్లైన్ థిక్ కావాలంటే థిక్ లైన్ అవుట్లైన్ మీద క్లిక్ ఇచ్చేసి థిక్ లైన్ పెంచుకోవచ్చు, అవసరం లేదనుకుంటే ఇలాగే ఉంచండి. ఓకేనా, ఇలాగ వస్తుందన్నమాట. ఇలాగా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను సబ్స్క్రైబ్ లైక్ బటన్ ఇద్దాం అనుకుంటున్నాను. లేయర్లోకి వెళ్ళండి, గ్యాలరీలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఉండిద్ది అన్నమాట ఇమేజ్. సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ పెట్టేసేయండి. ఇంత ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి నేను పెద్ద చేసినా ఏం కాదు, సరిపోయిద్ది. చేసేసి మనం ఏదైనా ఒక ఇమేజ్ ఇక్కడ తీసుకురాగానే ఆటోమేటిక్గా మనకి మొత్తం దానికి సంబంధించిన ఆప్షన్లు మొత్తం ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ చూడండి, రీప్లేసు, ట్రిమ్, స్లిప్ట్, యానిమేషను, క్రాపింగ్ అన్నీ వచ్చినాయి. సో మనకి ఏం కావాలంటే క్రోమాకీ అనమాట. క్రోమాకీ మీద టచ్ చేయండి, ఎనేబుల్ చేయండి దీన్ని. సో ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ ఉన్న గ్రీన్ కలర్ పోతుంది, ఈ విధంగా వస్తుంది. సో దీన్ని ఎంత సైజు కావాలంటే అంత సైజ్ చేసుకోండి మీరు. ఓకేనా, సో ఇలా చేసేయండి. చేసిన తర్వాత పక్కన టచ్ చేయండి. సో మనకి ఇంకేదన్నా
ఇట్లా అడ్జస్ట్మెంట్ ఉంటే చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే, ఈ రియల్ కార్డ్ అనేది కొంచెం జూమ్ కొంచెం పెద్దది చేయండి. ఓకేనా. దీనికి మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కావాలి, 25 లక్షల కింద బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. 20 లక్షలు పక్కన వేసేయండి. ఓకేనా. మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి, ఇమేజ్ అసెట్స్ ఓపెన్ చేయండి. చేసి రెడ్ కలర్ తీసుకోండి. రెడ్ కలర్ తీసుకొని క్రాప్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఆ క్రాప్ సింబల్ వచ్చేసి చూడండి, ఇది క్రాపింగ్ వచ్చిందా, క్రాపింగ్ ఈ మాత్రం సరిపోయిద్దిగా దీనికి. ఓకేనా. ఇది తెచ్చేసి మనకి ఎక్కడ కావాలంటే సైడ్ని టచ్ చేయండి, మళ్ళీ దాని మీద టచ్ చేయండి, సైజ్ పెద్దదైంది. ఓకేనా. ఓకేనా. ఇక్కడ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి 25 లక్షలు ఉంది కదా, ఈ 25 లక్షలు తీసుకెళ్ళేసి దాని మీద పెట్టేయండి. ఓకేనా. సో 25 లక్షలు ఇక్కడ కింద ఓకే చేసుకోండి, కింద టచ్ చేయండి. పైన అయితే మొత్తం ఒకే సెట్ ఉన్నాయి కాబట్టి రావడానికి ఇబ్బందిగా ఉండిద్ది. ఓకేనా. సో ఇక్కడ తీసుకెళ్ళాను. అప్పుడు మనం ఏం చేయాలంటే, అది బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే రైట్ సైడ్ వచ్చేసి సెండ్ బ్యాక్వర్డ్, పైన లెఫ్ట్ సైడ్ వచ్చేసి 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా, సెండ్ టు బ్యాక్వర్డ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ ఇవ్వండి. సెండ్ టు బ్యాక్, సెండ్ బ్రింగ్ డూప్లికేట్, బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ ఫ్రంట్. ఓకేనా. సో వచ్చింది చూడండి ఈ విధంగా. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇందులో బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది బ్యాక్ సైడ్ పెట్టుకుంటే, మనం బ్యాక్ సైడ్ పెట్టుకుంటే బ్రింగ్ టు ఫ్రంట్ అంటే ఆ విధంగా వస్తుంది. ఫ్రంట్కి వచ్చేసి దాని మీదకి ఇలాగ పెట్టేసుకోండి. ఓకేనా. ఇలా పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కలర్ అంత బాగాలేదట్టుంది, కలర్ మారుద్దాం. గ్రీన్ కలర్ ఇద్దాం, అట్నిద్దాం. ఓకే, బాగుంది. కొంచెం సైడ్ జరుపుదాం. ఓకే, ఇప్పుడు బాగుంది. సో ఇంత మనం సెట్ చేసిన తర్వాత మనకి ఇది ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే స్క్రీన్ షాట్లు తీయొద్దు. స్క్రీన్ షాట్లు తీస్తే మళ్ళీ మనం క్రాప్ చేసుకోవాలి. కాబట్టి స్క్రీన్ షాట్ తీయకుండా మనం దీన్ని డైరెక్ట్గా ఎలా క్యాప్చర్ చేయాలని చూపిస్తాను చూడండి. సో ఏం చేస్తారంటే, ఓకేనా, ఇలా టచ్ చేయండి. ఇలా లెఫ్ట్ సైడ్ ఆప్షన్లు వస్తాయి. ఆప్షన్లు వచ్చిన తర్వాత ఇక్కడ మధ్యలో ఒక స్కాన్ సింబల్ లాగా ఉంది చూడండి, 1 2 3 4 సింబల్ మధ్యలో స్కాన్ లాగా ఉంది సెట్టింగ్ పైన. సో దాన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత క్యాప్చర్ అండ్ సేవ్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. చూడండి, కరెంట్ ఫ్రేమ్ క్యాప్చర్డ్ పిఎన్జీ అని పడింది. సో క్యాప్చర్ అయిపోయింది. సో నేను ఇప్పుడైతే గ్యాలరీలోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. 2024 వైఎస్ఆర్ ఆర్క్యూసీ కార్డ్ డౌన్లోడ్, 25 లక్షల కార్డు, సబ్స్క్రైబ్ బటన్ అన్నీ వచ్చినాయి చూడండి. ఓకేనా. ఇలాగా మీకు ఎలా కావాలంటే అలా, ఓకేనా, మీరు చేసుకోవచ్చు అనమాట. సింపుల్ అనమాట. కైన్ మాస్టర్లో తెలుగు ఫాంట్స్ ఉపయోగించి ఈజీగా చేసుకోవచ్చు. ఇంకోసారి నేను చూపిస్తాను చూడండి. డైరెక్ట్గా తెలుగు ఫాంట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి. లేయర్లోకి వెళ్ళండి, టెస్ట్ ఓపెన్ చేయండి, టైప్ చేయండి, ఏదన్నా టైప్ చేసిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత, ఓకేనా, ఓకే చేసిన తర్వాత ఏఏ ఫాంట్ అని దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత హోమ్ సింబల్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళేసి ఫాంట్స్ కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్ తెలుగు ఓపెన్ చేయండి. తెలుగు ఓపెన్ చేసిన తర్వాత తెలుగు ఫాంట్స్ వస్తాయి, చూపిస్తాను చూడండి. తెలుగు ఫాంట్స్ వస్తాయి, తెలుగు ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్ ఫ్రెండ్స్. ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా విజిట్ చేశారో సో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.